హాయ్ అండి, హలో ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా ఇంట్లో ఇవాళ నేను ఇప్పుడే వంట అయిందండి, కొద్దిగా లేట్ అయింది. మా దగ్గర ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది మ్యాక్సిమం. ఇప్పుడు టైం చూస్తే 1 అవుతుంది. ఎప్పుడు నా వంట మార్నింగ్ అయిపోతుంది, ఈ టైంలో కొంచెం సమయం లేట్ అయింది. ఇవాళ మా దగ్గర ఎగ్స్, కొందరు ఏమంటారు దీన్ని కింద కామెంట్ చేసి పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. ఇప్పుడు ఎలా ఉందో ఎగ్ టేస్ట్తో చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇక నేనైతే ఇలా చేస్తాను. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి చేస్తాను. మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి ప్లీజ్. అదిరిపోయింది ఫ్రెండ్స్, సూపర్ అయింది. నేను మా దగ్గర ఒక పెట్ డాగ్ ఉందన్నా కదా ఫ్రెండ్స్, దానికి నేను తిన్న తర్వాత పెట్టేస్తాను. నన్ను మళ్ళీ అది తిననివ్వదు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది, ఆ గచ్చులో పోయి వండుకుంది ఫ్రెండ్స్. అది మేము మాత్రం దాన్ని గచ్చ అంటాం ఫ్రెండ్స్. ఎప్పుడో పొద్దు నుంచి ఫ్రెండ్స్ నాకు నోటికి దవడ కట్ ఉంటుంది. వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా మా డాగ్ పప్పి వచ్చేసింది. చిన్ను పాప, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ పప్పు, హాయ్ చెప్పు. పాపం, అది కొందరి ఇళ్ళల్లో పెట్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, పైకి ఏదైనా నాన్ వెజ్ ఏదైనా ఉంటే పైకి వస్తాయి కదా ఫ్రెండ్స్. కానీ మా పెట్ డాగ్ అలా కాదు ఫ్రెండ్స్. మనం తిన్న తర్వాత అయినా కానీ పెట్టమంటుంది అది. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా పెట్ డాగ్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అది ఎలా ఉంటుందో. మా పెట్ అయితే ఏది ఇస్తే అదే తింటుంది ఫ్రెండ్స్. మాకు ఇదే కావాలి అదే కావాలని ఎప్పుడు అడగదు కూడా ఫ్రెండ్స్. అది పాపం, మేము ఏది తింటే తనకి కూడా అదే పెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ వేసుకొచ్చుకోవడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మా సామాన్ కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మా ఆయన బ్యానర్ ఫ్రెండ్స్, అది ఎన్ఎస్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ మా ఆయనకి. ఇవాళ అయితే నేను సూప్ ఎలా చేస్తున్నాను అంటే, ఇలా చేశాను చూడండి ఫ్రెండ్స్, కష్టపడి చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ ఫ్రెండ్స్ పైన తేలినాయి, కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ ఎగ్స్? అవి జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, నేను సూప్ వేసుకుంటున్నాను. మా అమ్మమ్మ వస్తుంది ఫ్రెండ్స్, అందుకే ఇది స్పెషల్ చేశాను ఇవాళ. మీరు కూడా చుట్టాలు వస్తే ఏం చేశారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చికెన్ మటన్ తినాలి ఫ్రెండ్స్, తన కోసం అందుకే ఎగ్ తింటుంది కాబట్టి ఎగ్ మాత్రమే తీసుకొచ్చాము. ఎగ్ సూప్ చేసినాము. కొద్దిసేపు అయితే తను కూడా వచ్చేసిందంట ఫ్రెండ్స్. మీ ఇల్లు అయితే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దేవుళ్ళు ఫ్రెండ్స్, ఇంకా చాలా దేవుళ్ళు ఉండే ఫ్రెండ్స్ మా దగ్గర. కాకపోతే అవన్నీ ఎక్కువ ఉంచుకోవద్దు అన్నారు, అందుకే తీసేసినాము. కిందనేమో మా మమ్మీ సామాన్లు, మా మమ్మీ వాళ్ళు వేరే షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతకుముందు దాకా మా ఊరు పక్కన ఒక ఊరు బుదేరా దిక్కు రెంట్కి ఉండే. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంటి దేవుడు అయితే శివుడు ఫ్రెండ్స్. మీ ఇంటి దేవుడు ఎవరో కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.